ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవుడికి స్తోత్రములు, వందనాలు. మనందరినీ ప్రేమించి ఆ పరిశుద్ధుడు మరొక నూతన దినమును మనకు అనుగ్రహించి జ్ఞాపకం చేసుకున్నందుకు ఆయనను గణపరుచుకుంటూ ఆయన ఇచ్చిన వాగ్దానం అందుకొని ముందుకెళదామండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము దేవుడు సెలవిస్తున్న మాట 18వ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. ఆ వాక్యము, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్టు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగుజేయువాడు ఆయనే అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రధానంగా మనకి ఇవ్వబడుతున్నటువంటి వాక్యం ఏదై ఉందంటే, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే నీ దేవుడైన వ్యక్తికి ఒక పేరుంది కదండి. ఆయన తన పేరుతో పరిచయం చేసుకుంటున్నాడు. ఆనాటి మన పితరుల కాలంలో కూడా ఏమంటున్నాడు ఆయన, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని తనను తాను పితరుల పేర్లను బట్టి దేవుడు ఆయన పేరును ఆ పితరులకు అన్వయించుకుని దేవుడు సెలవిచ్చాడు. ఆ దేవుడు ఈ వాక్యానికి వచ్చేసరికి తను మాట్లాడుతున్నటువంటి మాట, నేను యెహోవా దేవుడను అని సెలవిస్తున్నాడు. కాబట్టి 18వ వచనంలో నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. నీ దేవుడైన యెహోవాను. ఈరోజు అధికంగా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటామండి? మన హృదయానికి ఎవరైతే దగ్గరగా ఉంటారో, లేక మనం ఎక్కువగా ఎవరి మీద అయితే ఆధారపడతామో, ఎవరినైతే ఆశ్రయిస్తామో, ఎవరినైతే ప్రధానంగా మనం ఎంచుకుంటామో, ఎవరి మీద అధికముగా మనకు ప్రేమ వాత్సల్యములు ఉంటుందో వారిని బట్టి పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. సో ఆ విధంగా ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? కాగా నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకోవాలి. నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా, చేసుకోకున్నా, ఎవరిని గుర్తుపెట్టుకోకున్నా, ఎవరిని గుర్తు చేసుకోకున్నా చెల్లిపోతుందేమో, కానీ నువ్వేం చేయాలి? నీవు నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నీ రక్షణకు కారణమైనవాడు, నీ పాపములను కొట్టివేసినవాడు, నీకు మారు మనసిచ్చి ఆయన మీద ఆధారపడేలాగా చేసినవాడు. ఈరోజు నీకు ప్రతి సమస్య వచ్చినా, ఇంకేది కలిగినా, దేవా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదం మీద పడడానికి నీకొక పరలోక పౌరసత్వమునిచ్చిన గొప్ప దేవుడు ఈరోజు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని నువ్వేం చేయాలి? నీ దేవుడైన యెహోవాను నీవు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటున్నాడు. ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడా లేదా అండి? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో అపవాది అయిన వాడు దేవుని దగ్గరకు వచ్చి అంటాడు కదా, అయ్యా నీవు నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, మనుషులను నీవు జ్ఞాపకం దర్శించడానికి వారు ఏ పాటి వారు అని అంటున్నాడు. అంటే దేవుడు నిత్యము మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదండి. ప్రతి నిత్యము మన కొరకు వేచి ఉంటున్నాడు కదా, మన ప్రార్థన వినడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని నడిపించడానికి, మనల్ని బలపరచడానికి, మన అవసరతలు అక్కరలు తీర్చడానికి ఆయన మనకు సమీపంగా ఉంటున్న దేవుడై ఉన్నాడు కదా. మరి నువ్వు ఆయన వలన పొందుకున్న ప్రతి కార్యాన్ని బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించగలుగుతున్నావా? దేవా నువ్వు చేసిన ప్రతి కార్యమును బట్టి నీకు వందనాలయ్యా అని ఒక చిన్న మాట ఆయన దగ్గరకు వచ్చి నువ్వు చెప్పి జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? తండ్రి, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా నాకు తోడై ఉండి నా ప్రతి పనిలో సహాయం చేసిన దేవాది దేవుడవయ్యా, నువ్వు శక్తి ఇవ్వకుంటే నేనేమైపోయేవాడిని, నువ్వు శక్తిని బలముని ఇచ్చావు, ఆయుష్నివ్వకుంటే ఇంకేమైపోయేవాడిని అని ప్రతి క్షణము నువ్వు గుర్తు చేసుకుంటున్నావా, జ్ఞాపకం చేసుకుంటున్నావా? నువ్వు దేవాది దేవుణ్ణి. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు మంచి చేసిన దేవుడు, నీకు జీవం ఇచ్చిన దేవుడు, ఈరోజు నీ ఉనికికి కారణమైన దేవుడు, అన్ని విషయాలలో నిన్ను విడిపించిన దేవుడు, నీ దుఃఖాన్ని తొలగించి సంతోషముతో నింపిన దేవుడు, నీ కరువును తొలగించి నిన్ను సమృద్ధిలోనికి నడిపించిన దేవుడు, నీ మరణాన్ని కొట్టివేసి నీకు జీవం ఇచ్చిన దేవుడు, నీకు కరువు రానివ్వకుండా నిన్ను పోషిస్తున్న దేవుడు, ఇన్ని చేస్తున్న దేవుణ్ణి ఒక్కసారైనా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? మనకి ఎన్నెన్నో శ్రమలు శోధనలు వస్తాయండి. రాగానే దేవుడు చేసిన ప్రతిదీ మనం మర్చిపోతాం. ఆ సమస్యను మాత్రమే ప్రధానంగా పెట్టి, దేవా నువ్వు నన్ను మర్చిపోయావా, నేను జ్ఞాపకం లేనా, నీకు నా కన్నీళ్ళు నీకు కనిపించట్లేదా, నా దుఃఖము నీ ముందు లేదా అని అనేకమైన ప్రశ్నలతో మనం నిలబడతాం. ఈరోజు మరొకసారి దేవుడు సహోదరి సహోదరుడా మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ వేదన కంటే, నీ రోదన కంటే, నీ శ్రమ కంటే, నీ శోధన కంటే ఈరోజు నువ్వు దేవుడిని అధికంగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంతకీ మాట మోషేతో మాట్లాడుతూ ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్న ప్రదేశానికి ఏ విధంగా వాళ్ళు నడవాలి, సనగకుండా గొనగకుండా దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి మేలు కార్యములను బట్టి
ఆయన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ముందుకెళ్ళాలి. ఎలా నడుచుకోవాలి వాళ్ళు, ఎలా దేవుణ్ణి ఘనపరచాలి, సనగకుండా గొనగకుండా అన్ని విషయాలు మాట్లాడుతూ ఈ వచనానికి వచ్చేసరికి 18వ వచనానికి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా దేవుణ్ణి? జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ నువ్వు తాగుడు జోలికి పోవు. జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ వ్యభిచార త్రోవలలోనికి వెళ్ళవు నువ్వు. జ్ఞాపకం చేసుకుంటే మరి ఇరుగమ్మ పొరుగమ్మకు వెళ్ళి కొట్లాటలు పెట్టవు నువ్వు. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ముందు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటూ నీ సమస్తాన్ని దేవుడికి అప్పగించుకొని ఆయన ద్వారా ఆశీర్వాదం మాత్రమే పొందుకోగలవు నువ్వు. అందుకే నువ్వు ఎలా ఉన్నావో నిన్ను అడగడానికి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాగా నీ దేవుడైన యెహోవాను నీవు జ్ఞాపకం చేసుకోవాలని. ఇది మన విధి అండి, మన కట్టడండి, ఇది దేవుడు ఇచ్చింది. ఆయన వలన అన్ని పొందుకోవడానికి మాత్రం ఉన్నాం, కానీ ఆ దేవాది దేవుడిని ఘనపరచడానికి మహిమపరచడానికి మనకు లేదా? అందుకే నీ దేవుడైన యెహోవాను నీవు జ్ఞాపకం చేసుకోవాలను అని దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఆయన గుర్తు చేసుకుందాం. ఇటు కృపై వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.